హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సమ్మర్లో మనకి మామిడి పళ్ళు, ముంజలు, పుచ్చకాయలు వీటితో పాటు ఈ ఫ్రూట్స్ కూడా వస్తుంటాయి. అదేనండి సీమసింతకాయలు లేదా గుబ్బకాయలు అంటుంటారు వీటిల్ని. వీటిని ఫ్రూట్స్గా తినడం కామన్, కానీ వీటిల్లో కూడా చాలా రకాలు మనం వంటల రూపంలో చేసుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ గుబ్బకాయలను కోసాను. మా అమ్మ వీటితోటి ఒక చక్కటి కూర చేసి పెట్టిందండి. మా అమ్మ మా కోసం చేసిన ఈ వెరైటీని కూడా ఒకసారి చూసేయండి. ముందుగా మనం ఈ కాయల్లోంచి తెల్లగా ఉండే పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలో బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి, అవి కూడా తీసేసేయాలి. బాగా ఎర్రగా పండిన కాయలైతే మనం తినడానికి చాలా బాగుంటాయి. కూర చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా దోరగా ఉండే కాయలను కోసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. వీటిని ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి గుబ్బకాయలు అదే సీమసింతకాయలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మనం తీసుకునే ఈ గుబ్బకాయలకి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన కళాయి పెట్టి కాస్త వేడెక్కాక నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక దాంట్లో 2 ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని కాస్త వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని కంపల్సరీ తినాలి అంటుంటారు. సీజనల్గా వచ్చే ఇలా ఫ్రూట్స్ని మనం ఫ్రూట్స్గా కాకుండా కర్రీస్గా కూడా చేసుకొని తింటుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాక పసుపు కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ఈ గుబ్బకాయలను దీంట్లో వేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కలియ తిప్పిన తర్వాత మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. కాస్త వేగాక ఉప్పు కూడా వేసి బాగా కలియ తిప్పి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు చల్లి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర బాగా ఉడికిన తర్వాత కాస్త కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కూర మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వేడిగా గుబ్బకాయల కూర రెడీ అయిపోయిందండి. మీరేం వెరైటీలు చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్.